అలాగే మనకి లలితోపాఖ్యానము అని ఒక బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆ లలితోపాఖ్యానంలో ఒక మాట చెప్తారు, నేను దీంతో పూర్తి చేసేస్తాను, కాలం దాటుతున్నాను కాబట్టి. అందులో ఒక మాట అంటారు, అమ్మవారికి 25 నామములున్నాయి. లలితా సహస్రనామం చదువుకోవడానికి ఇవాళ నాకు సమయం కుదరలేదనుకుంటే, ఎప్పుడైనా ఏదైనా ప్రయాణం మీద బయలుదేరుతుంటే, ఏదైనా ముఖ్యమైన కార్యం మీద నేను వెడుతున్నాను అనుకుంటే, అమ్మవారి అనుగ్రహం నాకు పూర్ణంగా కలగాలి, లలితా సహస్రం చదివినంతగా నా తల్లి నన్ను కృప చెయ్యాలనుకుంటే 25 నామములు చెప్పాలి అమ్మవారివి, చెప్పి వెళ్ళిపోవాలి. అసలు నేనైతే ఏం చెప్తానంటే, పెళ్లి కూతుర్ని చేస్తారు ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి లలితా సహస్రం పారాయణ చెయ్యాలి. కనీసం తండ్రికి లలితా సహస్రం చేత కాకపోవడం తప్పు, చేత కాకపోతే ఈ 25 నామాలు చెప్పాలి. ఈ 25 నామాలు అలా చక్కగా నిశ్శబ్దంగా కూర్చుని, సహస్రం అంతా చదవలేనండి అంటే కనీసం ఈ 25 నామాలు కన్యాదాత కూర్చుని అదే పనిగా మనసులో చదువుకుని ఆడపిల్లకి మంగళసూత్రం కట్టిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ 25 నామాలు తేలికైన నామాల్ని లలితోపాఖ్యానంలోంచి తీసి ఋషులు మనకు అందించారు. ఈ 25 నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది. అంత గొప్ప నామాలు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సింహాసనేషి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరీ సుందరీ చక్రనాథ చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరీ మహాదేవి కామేశీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభ సర్వపాటల కుళనాథ ఆమ్నాయనాథ సర్వాంనాయ నివాసిని శృంగారనాయికా చేతి. ఇక్కడికి 25 అయ్యాయి. పంచవింశతి నామభిః అంటే 25 నామాలు ఎవరు చెప్తున్నారో స్తువంతి